అందరికి నమస్కారము. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు స్కిల్ తెలుగు. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ అరవలి పర్వతాల గురించి. సో ప్రజెంట్ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా న్యూస్లో కలిగి ఉంది, అంటే ఎక్కువగా ప్రొటెస్ట్ చేస్తున్నారు కూడా. సో ఈ అరవలి మౌంటైన్ రేంజెస్ గురించి ఇలాంటి మరిన్ని వీడియో కోసం దయచేసి అందరూ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. సో మొత్తానికి అరవలి పర్వతాలకు సంబంధించిన వివాదం ఏమిటనేది ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెఫినేషన్ అనేది తేవడం జరిగింది ఈ అరవలి మౌంటైన్ రేంజెస్ సంబంధించింది. ఏవైతే అరవలి మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అరవలి పర్వతాల్లో ఏవైతే కొండలు ఉంటాయో, ఏవైతే హిల్స్ ఉన్నాయో, ఈ హిల్స్ని అంటే కొండ ప్రాంతంగా ఎలా రికగ్నైజ్ చేయాలంటే భూమి యొక్క ఉపరితలం నుంచి కనీసము 100 మీటర్స్ ఎత్తు ఉన్న వాటిని ఇక్కడ కొండ ప్రాంతంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రతిపాదించడం జరిగింది. అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి 100 మీటర్స్ ఏదైతే హైట్ పైన ఉంటుందో వాటిని హిల్స్గా అంటే కొండ ప్రాంతంగా ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అంటే కొత్తగా డెఫినేషన్ అనేది తేవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ డెఫినేషన్ తెచ్చిందో సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ తీర్పు అనేది అంటే జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ అనుకూలంగా అంటే అనుగుణంగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని తర్వాత ఉత్తర భారతదేశంలో ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఈ 100 మీటర్స్ కంటే ఎక్కువగా ఉన్న వాటిని కొండ ప్రాంతంగా ఇక్కడ రికగ్నైజ్ చేస్తారు కదా. అయితే 90% అరవలి పర్వతాల్లో ఏవైతే కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి బిలో 100 మీటర్స్ ఇక్కడ కలిగి ఉంది. అంటే అరవలి పర్వతాల్లో ఉన్న ఏవైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో అవి 100%లో 90% అవి 100 మీటర్స్ కంటే తక్కువగా హైట్లో కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే 100 మీటర్స్ కంటే తక్కువగా ఉంటాయో ఇక్కడ పర్యావరణ చట్టాలు అనేది రక్షణ అనేది లభించవు. అంటే ఇక్కడ పర్యావరణ చట్టాలు కేవలము ఎబో 100 మీటర్స్ ఉన్న వాటినే ఇక్కడ ఈ చట్టాలు అనేది రక్షణ అనేది లభిస్తుంది. సో ఇక్కడ 90% ఏదైతే ఈ అరవలి పర్వతాల్లో ఏవైతే కొండ ప్రాంతం ఉందో 90%, ఈ 90%కి ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఏవైతే యాక్ట్స్ ఉంటాయో అవి మొత్తానికి ఇక్కడ రక్షణ అనేది ఇక్కడ ఉండదని ఇక్కడ చాలా మంది అంటే పర్యావరణవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు అవన్నీ చేయడం జరిగింది. సో ఎందుకు చేశారు ఏంది కథ అంటే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు బిలో 90% అంటే బిలో 100 మీటర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ 90% ఏరియా కలిగి ఉన్నాయి కదా. సో ఎక్కువగా మైనింగ్ అనేది ఇక్కడ సో ఇల్లీగల్గా ఇక్కడ మైనింగ్ అనేది యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇల్లీగల్గా మైనింగ్ యాక్టివిటీ చేస్తే ఆ అరవలి పర్వతాలు అనేది చాలా వరకు పోయే అంటే మొత్తము దాని యొక్క ఏరియా మొత్తము తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ పొల్యూషన్ పరంగా కావచ్చు అండ్ అలాగే వాటర్ సంబంధించి కావచ్చు అన్ని విధాలుగా ఇక్కడ ప్రాబ్లం అవ్వచ్చు అని ఇక్కడ చాలా వరకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవలి పర్వతాలు అనేది గుజరాత్ రాష్ట్రం నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, సో ఇలా గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు దగ్గర 670 అంటే దగ్గర 700 కిలోమీటర్స్ ఇక్కడ దీని యొక్క లెంత్ అనేది కలిగి ఉంది. అయితే అసలు అరవలి పర్వతాలు ఎందుకు ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇప్పుడు ఎందుకు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అరవలి పర్వతాలు కేవలం ఇట్లా రాళ్ళు రప్పలు మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశానికి అంటే నార్త్ ఇండియా వాళ్ళకు అనేక విధాలుగా ఇక్కడ ఇది హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటేమో ఇప్పుడు ఏదైతే ఈ థార్ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అంటే థార్ డిజర్ట్ ఏదైతే ఉందో ఈ థార్ డిజర్ట్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా ఈ అరవలి పర్వతాలు అనేది ఇక్కడ ఇలా మొత్తానికి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎడారి ప్రాంతము విస్తరించకుండా ఇక్కడ ప్రొటెక్ట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది అరవలి పర్వతాలు. అండ్ అలాగే ఇక్కడ అరవలి పర్వతాలు అనేవి ఎక్కువగా ఏమిటంటే కాలుష్యాన్ని అంటే పొల్యూషన్ని
ఇక్కడ నియంత్రణలో ఇక్కడ ఉంచుతున్నాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పుడు చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఘోరంగా పడిపోయింది. కనీసము ఇలా మనం చెయ్యి ఇలా దూరం పెడితేనే కనిపించకుండా ఆ పొజిషన్ ఉంది, అంటే విజిబిలిటీ అనేది చాలా 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 తక్కువగా ఉన్నది. ఈ అరవలి పర్వతాలు లేకపోతే ఇంకా దారుణం ఉంటుంది. ఎంతో కొంత ఆ పొల్యూషన్ని తగ్గించడం అనేది ఈ అరవలి పర్వతాల ద్వారానే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ అరవలి పర్వతాలు కనుక లేకపోతే ఫ్యూచర్లో ఇక్కడ పొల్యూషన్ అనేది లెవెల్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ థార్ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో ఇది విస్తరించే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఇక్కడ మైనింగ్ లాంటివైనా కనుక స్టార్ట్ చేస్తే. సో ఇదొకటి. సో ఇక్కడ కాలుష్యానికి సంబంధించింది, అండ్ అలాగే థార్ ఎడారి ప్రాంతానికి సంబంధించింది, అండ్ అలాగే ఇక్కడ భూగర్భ జలపాతాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా వరకు రీఛార్జ్ చేయడంలో అరవలి పర్వతాలు చాలా వరకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ మూడిటి వల్ల ఇక్కడ అరవలి పర్వతాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్గా ఉత్తర భారతదేశం వాళ్ళు దీన్ని చెప్పడం జరుగుతుంది. అయితే హిమాలయ పర్వతాల కంటే అరవలి పర్వతాలు అనేవి చాలా చాలా ఓల్డెస్ట్ అండి. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ అంటారు దీన్ని, అరవలి పర్వతాలని. ఇలా ఎడారి ప్రాంతాన్ని విస్తరించకుండా ఇలా మొత్తానికి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఉత్తర భారతదేశానికి ఆక్సిజన్ లాగా, అంటే ఏ విధంగా అయితే అమెజాన్ ఫారెస్ట్ ఏ విధంగా అయితే సౌత్ అమెరికా ఏ విధంగా అయితే కలిగి ఉంటుందో బ్రెజిల్ అలా దేశాల్లో, అలా ఉత్తర భారతదేశానికి ఈ అరవలి పర్వతాలు అనేది ఒక ఆక్సిజన్ లాగా వాళ్ళకు ఉంటుంది బేసిక్గా చెప్పాలంటే. అయితే ఇలా భూగర్భ జలాలు పెంచడం కోసం కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఢిల్లీలో ఎన్సీఆర్ రీజియన్లో ఇక్కడ పొల్యూషన్ అనేది దారుణంగా, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది మొత్తానికి పడిపోవడం వల్ల అక్కడ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒక రీసెంట్గా మనం న్యూస్లో చూసి ఉన్నాము. సో ఒకప్పుడు వాటర్ కోసం ప్యూరిఫైడ్ ఎలాగైతే ఒక డ్రింకింగ్ వాటర్ కోసం ఏ విధంగా అయితే ప్యూరిఫైడ్ వాటర్ తెచ్చుకుంటారో, ఇప్పుడు ఒక నాణ్యమైన గాలి పీల్చడం కోసము ఎయిర్ ప్యూరిఫైడ్ ఇప్పుడు తీసుకొస్తున్నారు చాలా వరకు. సో ఆ లెవెల్లో ఉంది అక్కడ. అలా ఢిల్లీ సంబంధించిన చాలా వరకు సేవ్ అరవలి అని ఇలా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఇలా సేవ్ అరవలి అనే ఒక ఉద్యమానికి కూడా చాలా వరకు ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇలా ఈ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కేవలం ఎన్విరాన్మెంటలిస్ట్ కాకుండా చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సోషల్ మీడియా కావచ్చు, ఇలా అన్ని ప్లాట్ఫామ్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది సేవ్ అరవలి అనే హ్యాష్ట్యాగ్తో. ఇక్కడ ఎప్పుడైతే ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారో ఇక్కడ పొలిటికల్ పరంగా కూడా రాజస్థాన్ మాజీ సీఎం అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అండ్ అలాగే చాలా వరకు ఈ పొలిటికల్ లీడర్ వాళ్ళు కూడా, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అవుతుందో, సో ఈ కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసము మొత్తానికి అరవలి పర్వతాల యొక్క ఏవైతే డెఫినేషన్ ఏదైతే ఉంటుందో అవి రీసెంట్గా చేంజెస్ చేయడం జరిగిందని ఇక్కడ చాలా వరకు స్ప్రెడ్ చేయడం జరిగింది. సో ఇదంతా అరవలి పర్వతాలు. అయితే కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా కూడా ఒక వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలము ఈ అరవలి పర్వత ప్రాంతాల్లో కేవలము 0.19% మాత్రమే ఇక్కడ మైనింగ్ అవకాశం అనేది ఉన్నది. సో మిగతా ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మిగతా ప్రాంతంలో ఇక్కడ మైనింగ్ చేసే అవకాశం లేదని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పింది. సో ఇక్కడ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, ఆ కంపెనీస్కు ఇండైరెక్ట్గా ఇక్కడ ఈ అరవలి పర్వతాల్లో ఏవైతే కొన్ని మైనింగ్ ఉన్నాయో, అంటే ఏవైతే కొన్ని మినరల్స్ ఉన్నాయో మొత్తానికి ఆ కంపెనీస్కు మొత్తానికి ఇవ్వడం కోసం, అంటే లీజ్కి ఇవ్వడం కోసము కేంద్ర ప్రభుత్వము ఈ అరవలి పర్వతాలకు సంబంధించిన డెఫినేషన్ అనేది ఇక్కడ చేంజెస్ చేసిందని ఇక్కడ చాలా వరకు ప్రజలు కావచ్చు,
అండ్ అలాగే పర్యావరణవేత్తలు కావచ్చు, అండ్ అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మొత్తానికి ధర్నా చేయడం జరిగింది. అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. అదేమిటంటే కొత్తగా ఏవైతే మైనింగ్ లీజులు ఏవైతే ఉంటాయో అవి మొత్తానికి స్టాప్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేశారో ఈ ప్రొటెస్ట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా మైనింగ్ లీజులు అనేది ఇక్కడ ఇవ్వట్లేరు. సో మొత్తానికి మేము స్టాప్ చేస్తున్నాము. అండ్ అలాగే ఏమైనా చేంజెస్ కావాలంటే సో ఇక్కడ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా పంపడం జరిగింది. సో మొత్తానికి కొత్తగా ఏవైతే మైనింగ్ లీజులు ఉంటాయో అవి మాత్రము స్టాప్ చేయడం జరిగింది. సో భవిష్యత్తుకు ఏ విధంగా ఇక్కడ ప్రమాదం అనేది కలిగి ఉన్నాయంటే, ఒకవేళ కనుక అరవల్లి పర్వతాల్లో గనక మైనింగ్ కనుక స్టార్ట్ అయితే ఇక్కడ నీటి ఎద్దడి అంటే ఇక్కడ వాటర్ సంబంధించింది స్కార్సిటీ అనేది ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే విపరీతమైన కాలుష్యం అనేది ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ ప్రకృతిని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో చాలా వరకు ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్ట్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఏదైతే అరవల్లి మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్ కావచ్చు, భవిష్యత్తులో కూడా కావచ్చు, సో ఇక్కడ కేవలము అభివృద్ధి అనే ఒక పేరుతోటి ఇక్కడ నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదని ఇక్కడ చాలా వరకు వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఇంకా సో కేంద్ర ప్రభుత్వం కేవలము న్యూ మైనింగ్ లీజ్ సంబంధించింది మాత్రమే ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. సో ఇంకా ఎలాంటి నిర్ణయం అనేది ఇక్కడ కంప్లీట్గా తీసుకోలేదు. సో కేవలం కొన్ని నోటిఫికేషన్ మాత్రమే పంపించింది వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు. సో ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే మరిన్ని వీడియో కోసము ఇక్కడ తేవడం జరుగుతుంది. సో అందరూ దయచేసి లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. సో ఇది అరవల్లి మౌంటైన్ రేంజెస్ సంబంధించిన ఇష్యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్.